ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి మాజీ ఎమ్మెల్యే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దుబ్బాక హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని రఘునందన్ రావు ఆరోపించారు. ఉప ఎన్నిక అనంతరం గతంలో తాను అప్పటి డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయి కేసీఆర్, రెండవ ముద్దాయి హరీష్ రావు. అప్పటి కలెక్టర్ వెంకటరెడ్డిపై ప్రత్యేక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఫోన్ ట్యాపింగ్ డివైస్ను కొనుగోలు చేసేందుకు యుఎస్ వెళ్లిన డీఎస్పీ ఎవరో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఒక్కో కేసుకి ఒక్కో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు రఘునందన్ రావు. అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డీఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం. మునుగోడు ఉప ఎన్నికల లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో, అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాల చెప్పలే. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డీఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం. మునుగోడు ఉప ఎన్నికల లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో, అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాల చెప్పలే. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డీఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం. మునుగోడు ఉప ఎన్నికల లోపల కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినామని పోలీసు ఉన్నతాధికారుల ముందు అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో, అన్ని టీవీ ఛానళ్లలో కూడా వార్తలు వస్తున్నాయి. నేను ఈ మాట ఇయ్యాల చెప్పలే. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయంకి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ కుమార్ అనేటువంటి డీఎస్పీ దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్లు ట్యాపింగ్ చేసినాం. హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా సేమ్ చేసినాం.